హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న షార్ట్ షార్ట్స్. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు అయితే మనం రీసెంట్గా అయితే నేను ఎన్మాక్స్ థియేటర్కి అయితే విజిట్ అయితే చేశాను. సో దాని గురించి ఈ వీడియో అయితే ఉంటుందన్నమాట. సో మనం థియేటర్కి ఎలా రీచ్ అయ్యాము, అదేవిధంగా థియేటర్ ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. సో ఆ థియేటర్ రివ్యూ కూడా మీకు కంక్లూజన్గా అయితే ఇస్తాను. సో రీసెంట్గా సాలార్ మూవీ అయితే రిలీజ్ అయింది కదా, ఆ మూవీకి అయితే అనంతపూర్ తాడిపత్రి నుంచి అనంతపూర్కి అయితే వెళ్ళాను. సో దాని గురించి ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ అయితే కనుక నేను ఆల్మోస్ట్ 4:45కి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అయ్యాను. నాకు మామూలుగా మార్నింగ్ షో అయితే కనుక 7:30కి అయితే ఉందన్నమాట అనంతపూర్లో. ఒక సాలార్ రిలీజ్ అయిన ఒక 2 days తర్వాత అయితే నేను బుక్ చేసుకున్నాను. సో అప్పటికి 7:30కి అయితే అవైలబుల్గా ఉండింది. సో అందుకోసమని ఈ టైంలో అయితే బయలుదేరుతున్నాను. సో అర్లీ మార్నింగ్ అయితే వెదర్ చాలా బాగుండింది. తాడిపత్రి నుంచి నేను స్టార్ట్ అయితే అయ్యాను. సో చూడొచ్చు మీరు, అర్లీ మార్నింగ్ ఇంకా చీకటిగానే ఉందన్నమాట. సో చూడడానికి చాలా మంచిగా అయితే అనిపించింది నాకు ఈ వెదర్. కానీ అసలు చలి అయితే చాలా విపరీతంగా అయితే ఉండిందనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అంతా బుక్కరాయ సముద్రం అనమాట. యాక్చువల్గా అక్కడ నేను ఇంట్రో అయితే ఇచ్చుకున్నాను, బట్ ఇది అలా కాకుండా ఒక స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నాడని చెప్పి సో నేను మళ్ళీ దీనికి సపరేట్గా ఒక వాయిస్ ఓవర్ లాగా అయితే ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో చాలా మంచిగా అయితే అనిపించింది నాకు. అర్లీ మార్నింగ్ ఏదన్నా చేయాలన్నా కూడా మనకు ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయన్నమాట. మంచిగా అయితే ఉంది ఇక్కడ. అందుకోసమని ఒక 10 minutes ఇక్కడ నేను టైం స్పెండ్ అయితే చేశాను. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నట్లు కూడా ఉంటుందని చెప్పి. ఇక్కడ ఇది సింగనమల క్రాస్ దగ్గర ఇక్కడ ఒక లేక్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందన్నమాట. సో మెయిన్గా ఇంత నేను అర్లీగా స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో మొత్తం రోడ్ ఎక్కడ పడితే అక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందన్నమాట. మొత్తం చాలా డస్ట్ ఎక్కువ ఫామ్ అయిపోయి ఉంది. అందుకోసం కొంచెం రోడ్స్ కూడా బాగాలేవు కదని చెప్పి నేను అర్లీగా అయితే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా మీకు సినిమా థియేటర్ దగ్గర అయితే కలుసుకుంటాను. సో ఓకే, ఇప్పుడే మనం సినిమా థియేటర్ దగ్గర కూడా వచ్చాము. సో బయట నుంచి చూడగానే సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఈ థియేటర్ అయితే కనుక నైట్ టైమ్స్ మీరు విజిట్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. సో నైట్ టైం కనుక మీరు చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. కొన్ని ఫొటోస్ అయితే ఫ్రెండ్స్ అయితే ఇప్పించుకున్నాను. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో నైట్ టైమ్స్ అయితే కనుక మూవీ థియేటర్లో ఎంటర్ అవ్వగానే మనకి వ్యూ ఈ విధంగా అయితే ఉంటుంది. సో చూడడానికి చాలా క్లీన్ అండ్ నీట్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ సో మీరు ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ చూసుకుంటే కనుక సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఏసీ కూడా ఉంది. సో సెంట్రల్ ఏసీ అయితే ఉందన్నమాట. సో మంచిగా అయితే ఉంటుంది, కంఫర్ట్గా అయితే ఉంటుంది. అదేవిధంగా సౌండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. సో సాలార్ మూవీ చూసినంత సేపు అయితే మాత్రం సో ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ గూస్ బంప్స్ అయితే వచ్చాయన్నమాట. సో చాలా మంచిగా అయితే అనిపించింది. స్క్రీన్ క్వాలిటీ కూడా సో మంచిగా అయితే ఉందన్నమాట. సో మనం ఏదైనా మూవీ చూడాలనుకున్నప్పుడు ఇలాంటి థియేటర్స్ ఉంటే ఎనఫ్. సో చాలా బాగుంటుంది. సో నాకైతే మంచిగా అయితే అనిపించింది. ఇక్కడ స్నాక్స్ కూడా మనకి సో చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. మరీ హై లేవు, మరీ అట్లనే లో అని లేవు. సో మీడియంగా అఫోర్డ్ చేయగలిగే ప్రైస్లోనే ఇక్కడైతే ఉన్నాయన్నమాట. అదేవిధంగా వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీరు ఈ థియేటర్ని నైట్ టైం విజిట్ చేస్తే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో అంత అట్మాస్ఫియర్ అంతా ఇంకా చాలా బాగుంటుంది అనమాట నైట్ టైం అయితే. ఓవరాల్గా థియేటర్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో దీనికి 5/4 అయితే రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో చాలా బాగుంది. ఒక సౌండ్ వీళ్ళు ఏది యూజ్ చేస్తున్నారో అది మెన్షన్ అయితే చేసింటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇందులో డాల్బీ అట్మాస్ అయితే లేదు. డాల్బీ అట్మాస్ అయితే కనుక మనకి ఇంట్రోలోనే ఒక కంపల్సరీ వాళ్ళు మెన్షన్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ డాల్బీ అట్మాస్ అయితే లేదు, బట్ ఇక్కడ సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా మంచిగా అయితే ఉందన్నమాట. సిట్టింగ్ పొజిషన్ కూడా మీరు కూర్చున్నంతసేపు హ్యాపీగా అయితే కూర్చోవచ్చు. ఎక్కడ ఇరిటేషన్ కానీ ఏమీ ఉండదు. సో మన ముందర కూడా ఎన్విరాన్మెంట్ చాలా క్లీన్ అండ్ నీట్గా అయితే ఉంటుంది థియేటర్ మొత్తం. సో ఇది ఓవరాల్గా నా థియేటర్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇంకా మూవీ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సాలార్ మూవీ అయితే చాలా బాగుంది. సో ఎవరైతే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారో సో వాళ్ళకైతే మంచిగా అయితే అనిపిస్తుంది. ఎమోషన్స్ కూడా ఇందులో చాలా మంచిగా అయితే ఉన్నాయి. సో మూవీ గురించి అయితే అంతకు మించి ఇంకా ఏం చెప్పలేము, చాలా మంచిగా అయితే ఉంది. సో ప్రతి ఒక్కరూ ఈ మూవీని అయితే యాక్సెప్ట్ అయితే చేశారనమాట. సో ఇంకా తర్వాత అయితే మూవీ అయిపోగానే నేను తర్వాత అనంతపూర్లో ఫేమస్ ఇంకా తాడిపత్రి దమ్ బిర్యానీ. సో అక్కడ బిర్యానీ తీసేసుకొని నేను రిటర్న్ అయితే అయ్యాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు, మొత్తం అయితే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుందనమాట. సో ఎక్కడ చూసినా సో సింగిల్ లైన్లోనే వెళ్ళాల్సి వస్తుంది. అందుకోసమని సో ఎవరైనా అనంతపురం నుంచి తాడిపత్రికి కానీ తాడిపత్రి నుంచి అనంతపురం వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వన్స్ అగైన్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో.